హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మసాలా వంకాయ ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఉప్పు నీటిలో ఈ వంకాయల్ని ఘాట్లు పెట్టుకొని ఇలా కడిగేసి వేసుకోవాలి. శుభ్రంగా కడుగుంచుకోవాలి. తర్వాత స్టవ్ పైన ఒక గిన్నె పెట్టి అందులో తగినంత ఆయిల్ వేసి ఒక 2 పెద్ద ఉల్లిపాయలు వేసి ఎర్రగా వేయించుకోవాలి. ఇది మసాలా కోసం వేయించి పక్కన తీసుకోవాలి. ఇదిగో చూడండి, ఎర్రగా వేగింది. దీంతో పాటు ఒక స్పూను కుడక పొడి, అలాగే ఒక స్పూను నువ్వుల పొడి, పల్లి పొడి, ధనియాల పొడి, ఒక స్పూను అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసి దీన్ని మెత్తగా వాటర్ పోసి మిక్స్ చేసి ఉంచుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో కొంచెం జీలకర్ర, ఆవాలు, అలాగే అవి చిటపటలాడుతుండగానే మనం కొంచెం కరివేపాకు వేసి అది వేగగానే కొంచెం పసుపు వేసి ఒకసారి కలుపుకోవాలి. తర్వాత మనం కడిగేసి పెట్టుకున్న ఈ వంకాయల్ని తీసి ఈ పోపులో వేసుకోవాలి. కలిపేసి మంచిగా ఫ్రై కానివ్వాలి. ఒక 5-10 నిమిషాలు మూత పెట్టి వీటిని మగ్గనివ్వాలి. ఈలోపు నేను చెప్పినవన్నీ వేసి కొన్ని నీళ్ళు పోసి మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్నాను. తర్వాత కొంచెం చింతపండు గుజ్జును కూడా తీసి పక్కన పెట్టుకోవాలి. ఒకసారి చూద్దాం. మూత తీసి చూడండి, చక్కగా వేగినాయి. ఇలా కొంచెం కలర్ చేంజ్ కాగానే మనం ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలి. కర్రీకి సరిపడా ఇప్పుడే వేసుకోవాలి. వేసుకొని మొత్తం కలిసేలా కలుపుకొని మళ్ళీ ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. మూత పెట్టుకుంటేనే మగ్గుతాయి. చూడండి, మగ్గిపోయినాయి ఇవి. ఇప్పుడు వంకాయలు ఇలా గరిటెతో నొక్కి చూస్తే మనకు తెలుస్తుంది. ఇప్పుడు మనం కర్రీకి సరిపడా కారం వేసుకోవాలి. ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం మిక్సీ పట్టి పెట్టుకున్న ఈ మసాలా పేస్ట్ను కూడా వేసి అలాగే తీసి పెట్టుకున్న చింతపండు గుజ్జును కూడా ఇందులోనే వేసి కలుపుకోవాలి. ఇలా అంతటా కలవాలి. ఇప్పుడు ఒకసారి కలిపేసి మళ్ళీ ఈ టైంలో మనం ఉప్పు చూసుకోవాలి. పడితే కాస్త వేసి కొన్ని వాటర్ వేసి కలుపుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉడకనివ్వాలి. చూడండి, మెత్తగా ఉడికిపోయినాయి. ఆయిల్ కూడా బయటికి తేలుతుంది. ఇప్పుడు కొంచెం గరం మసాలా వేసి మొత్తం కలిసేలా కలుపుకొని చివర్లో కొంచెం కొత్తిమీర కూడా వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఎంత ఈజీగా అయిపోయిందో మసాలా వంకాయ స్పైసీగా.